అటుకులతో తరచుగా మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కానివ్వండి, సాయంత్రం స్నాక్స్‌గా కానివ్వండి, ఏవైనా చేస్తూ ఉంటాము. అయితే ఒకసారి ఇలా స్వీట్‌ను చేసి చూడండి, చాలా బావుంటుంది. అటుకులతో స్వీట్ వచ్చేటప్పటికి మనం చాలా తక్కువగా చేస్తూ ఉంటాము. మీకు ఈసారి స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని చేసి చూడండి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మౌనిక. మీరు గనక ఈ ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అటుకులతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి. ఈ గిన్నెలోకి 1.25 కప్పులు పంచదారను వేసుకోండి. ఈ పంచదారలోకి 3 కప్పులు నీళ్లను వేసుకోవాలి. మీరు స్వీట్‌ను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పంచదారని ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు. ఈ పంచదార మొత్తం నీళ్ళలో కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. పంచదార నీళ్ళలో మొత్తం కరిగిన తర్వాత దీనిలోకి 2-3 దంచిన యాలకులను వేసుకోండి. లేదా ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఫుడ్ కలర్ను కూడా వేస్తున్నాను. ఫుడ్ కలర్ వలన రుచిలో ఏ మార్పు ఉండదండి, రంగు మాత్రమే వస్తుంది. మీకు ఫుడ్ కలర్ వేయటం ఇష్టం లేకపోతే వేయకపోయినా కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఇది రంగు కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి. ఫుడ్ కలర్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత పంచదార మొత్తం కరిగిన ఈ నీళ్ళు వచ్చేసి 1-2 పొంగులు వచ్చేంత వరకు ఇలా స్టవ్ పైనే ఉంచుకుని 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత 1 కప్పు అటుకులు తీసుకోండి. అటుకులు చిన్నగా ఉండేవైనా లేదంటే వెడల్పుగా ఉండేవైనా ఏ అటుకులు తీసుకున్నా కూడా ఏ ఇబ్బంది ఉండదండి. ఈ అటుకులను జల్లెడలోకి కానీ స్ట్రైనర్లోకి కానీ వేసుకుని ఒకసారి జల్లించుకోండి. ఇలా జల్లించుకోవటం వలన దీనిపైన ఉండే పొట్టు చిన్న చిన్న ముక్కల్లాగా ఉండేవి ఇవన్నీ కూడా పోతాయండి. తర్వాత ఈ అటుకులను ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ అటుకులను మిక్సీ పట్టుకోవాలండి. అయితే పౌడర్ లాగా పట్టుకోకూడదు. ఎలా పట్టుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను. ఇలా మూత పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా 1 లేదా 2 సెకండ్ల పాటు మిక్సీను అలా ఆన్ చేసుకుని వెంటనే ఆఫ్ చేసేసుకోండి. ఇలా 1 లేదా 2 సార్లు వేసుకుంటే సరిపోతుందండి. మనకు అప్పుడు ఈ అటుకులు వచ్చేసి పౌడర్ లాగా అయిపోకుండా ఇలా కాస్త బరకబరకగా అవుతుంది. మనం ఈ స్వీట్ చేసుకోవటానికి అటుకులు ఇలా బరకబరకగా ఉంటే సరిపోతుంది. మరీ పొడిలాగా అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి నెయ్యి వేసుకోండి. 2 నుండి 3 స్పూన్ల వరకు పడుతుందండి నెయ్యి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి డ్రై ఫ్రూట్స్ను వేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. నేను జీడిపప్పు, బాదం పప్పును కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోండి. ఇలా వీటిని సన్నని మంట మీద నిదానంగా వేయించుకుని కొద్దిగా రంగు మారగానే ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ ప్యాన్లోకే మరి కాస్త నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి మనకు ఈ స్వీట్ చేయటానికి కాస్త ఎక్కువగానే పడుతుంది. వేసుకున్న నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. ఈ స్వీట్ చేసుకోవటానికి మనకు కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. 1/2 కప్పు పైనే పడుతుంది నెయ్యి వచ్చేసి. ఈ బొంబాయి రవ్వను నిదానంగా సన్నని మంట మీద వేయించుకోండి. బొంబాయి రవ్వ మీరు కావాలంటే ఇంకాస్త తగ్గించి కూడా వేసుకోవచ్చు. బొంబాయి రవ్వ వేయటం వలన మనకు స్వీట్కు మంచి టెక్స్చర్ వస్తుంది. మీరు కావాలంటే రవ్వ అస్సలు లేకుండా పూర్తిగా అటుకులతో కూడా ఈ స్వీట్ను చేసుకోవచ్చు. దానికి తగినట్లుగా మీరు నీళ్లు, పంచదార క్వాంటిటీని మార్చుకుని వేసుకోండి. మనకు బొంబాయి రవ్వ ఇలాగే సన్నని మంట మీద నిదానంగా వేయించుకోండి. బొంబాయి రవ్వ కాస్త రంగు మారేంత వరకు కూడా ఇలా వేయించుకుని తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అటుకుల పొడి, ఈ అటుకుల పొడిని కూడా దీనిలోకి వేసుకోవాలి. అటుకుల పొడి వేసిన తర్వాత మనకు కాస్త ఈ రవ్వ పొడి పొడిలాడుతుంది. అప్పుడు దీనిలోకి మరి కాస్త నెయ్యిని వేసుకోండి. అవసరమైతే నెయ్యిని మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోండి. ఈ రవ్వ ఇంకా అటుకుల పొడి కూడా వేయించుకునేటప్పుడు పొడి పొడిగా అనిపించకూడదండి, కాస్త ముద్దగానే ఉండాలి. అందుకని మీరు దానికి తగినట్లుగా నెయ్యిని అవసరమైనప్పుడల్లా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దగా వచ్చేంత వరకు కూడా చూసుకుంటూ వేయించుకోండి. ఇలా అటుకుల పొడి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ రంగు మారేంత వరకు కూడా నిదానంగా సన్నని మంట మీదే వేయించుకుంటూ ఉండండి. మనకు ఇది మంచిగా వేగినప్పుడు రంగు మారటంతో పాటు సువాసన కూడా వస్తుంది. అప్పుడు ముందుగానే మనం పంచదారను నీళ్లలో మరిగించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లను ఈ రవ్వలోకి వేసేసుకోవాలి. ఈ పంచదార నీళ్లు వేసిన వెంటనే కలపటం మొదలు పెట్టండి. మనం దీనిలో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కలపటం ఏమాత్రం ఆలస్యం చేసినా రవ్వ ఉండలుగా కట్టేస్తుంది. ఈ రవ్వ ఎక్కడా ఉండలు కట్టకుండా నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండండి. రవ్వ కాస్త ఉడికి దగ్గర పడి ఇలా బుడగలుగా వచ్చేటప్పుడు
స్టవ్ను సన్నని మంట పైన పెట్టుకోండి. ఇలా సన్నని మంట పైన పెట్టుకుని నిదానంగా ఇలా కలుపుతూ వండుకోండి. ఈ స్వీట్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. లేదంటే అడుగు పట్టడం, అంచులు పట్టేయటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనకు ఈ స్వీట్ రెడీ అవ్వటానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి. ఈ స్వీట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత దగ్గర పడినప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వీటిలన్నింటినీ కూడా ఈ స్వీట్లోకి వేసుకోండి. ఇలా వేసుకుని మొత్తం కలిసేలాగా మరొకసారి కలుపుకోండి. మనకు స్వీట్ వచ్చేసి గిన్నెకు అంటకుండా గరిటతో పాటు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లేచి వస్తుందంటే మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి. అంతవరకు కూడా మీరు నిదానంగా సన్నని మంట మీదే ఈ స్వీట్ను కలుపుకుంటూ వండుకోండి. అలాగే ఎక్కడా మాడకుండా చూసుకోండి. ఈ అటుకుల హల్వా వేడిగా తిన్నా, చల్లగా తిన్నా, ఎలా తిన్నా బాగుంటుందండి. మీరు ఒకవేళ ఈ స్వీట్ను ముద్దగా తినాలనుకుంటే ఇలా స్టవ్ ఆఫ్ చేయగానే ఏదైనా గిన్నెలోకి తీసుకుని కొద్దిగా పైన నొక్కుతూ ఇలా ప్రెస్ చేసి వేసుకోండి మీకు నచ్చిన సైజు షేప్లోకి. లేదంటే చల్లారిన తర్వాత గరిటతో మెత్తగా నొక్కేసి ఇలా పొడి పొడిగా చేసుకున్నా కూడా బాగుంటుంది ఈ స్వీట్. మరి అటుకులతో చేసే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.